హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి గారి మనవరాలు. శ్రీరామనవమికి ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. ముందుగా వడపప్పు కోసం పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. లైక్ 1/4 కప్ అనేది వాటర్లో బాగా వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవాలి. లైక్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 30 to 40 minutes అయితే నానబెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు పానకం కోసం ఇలా బెల్లాన్ని క్రష్ చేసుకోవాలన్నమాట. వన్స్ క్రష్ అయిన బెల్లం మొత్తం తీసుకొని ఒక బౌల్లో వాటర్ పెట్టి ఒక 30 minutes అయితే సోక్ చేసుకోవాలి. అప్పుడే బెల్లం బాగా కరుగుతుంది వాటర్లో. అండ్ ఇక్కడ నేను పూల్ మఖానాతో పాయసం అయితే చేస్తున్నాను. సో దానికోసం పూల్ మఖానాని 1 కప్ తీసుకొని అవి ఒక్క స్పూన్ గీ అలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పూల్ మఖానా పట్టుకుంటే విరిగిపోవాలి, క్రష్ అయిపోవాలన్నమాట. అంత బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగా టేస్టీగా ఉంటాయి. అండ్ ఆల్సో వన్స్ ఫ్రై అయినాక ఇలా వాటర్లో ఒక 30 to 40 minutes అయితే సోక్ చేసుకోవాలి, అప్పుడు బాగా ఉడికిపోతాయి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని లైట్గా కింద వాటర్ వేస్తున్నాను, సో దట్ పాలు అనేవి అడుగంటకుండా ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ పాలు తీసుకున్నాను. లైక్ 1 కప్కి 5 cups ఆఫ్ మిల్క్ అయితే తీసుకోవాలి, 1 కప్ పూల్ మఖానాకి. అండ్ దెన్ సైడ్ అయితే పులిహోర కోసం పోపు పెట్టేసుకున్నాను. పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నాను. అండ్ దెన్ పసుపు పులిహోరకి ఎక్కువే పడుతుంది కదా, ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ పల్లీలు కూడా యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. పల్లీలు అనేది ఫ్రై అవుతుండగా ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. వన్స్ ఇవి ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ చూస్తే పాలు కూడా మరిగిపోతున్నాయి, మధ్య తిప్పుకుంటూ ఉండాలి. అండ్ దెన్ ఇక్కడ వైట్ రైస్లో లెమన్ అండ్ సాల్ట్ ముందే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అది బాగా కలుపుకోవాలి. కొంచెం రైస్ అనేది చల్లారి పెట్టాలి, బట్ నాకు టైం అయిపోతుందని అప్పటికే లేట్ అయిపోయింది, అందుకని వెంటనే ఇలా కలిపేస్తున్నాను అనమాట. సో ఇలా పులిహోర కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అలానే ఇప్పుడు పాలల్లో లైక్ 1 కప్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. వాళ్ళకైతే క్రష్ చేసి పెట్టుకోవచ్చు, నేను ఇలా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మనం బెల్లం వాటర్ కరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ పిండుకోవాలి, అలానే కొంచెం చింతపండు కూడా. చింతపండు కూడా యాడ్ చేశాక పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. అలానే యాలుక్కాయల పొడి, అది కూడా 1/4 స్పూన్ యాడ్ చేయాలన్నమాట. అలానే ఇది డ్రై జింజర్ అనమాట, సొంటి అంటారు. దీన్ని కూడా ఇలా తురిమి వేసుకోవాలి. దీనివల్ల పానకంలో చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో మన పానకం అయితే రెడీ అయిపోయింది. అండ్ బెల్లం కూడా బాగా కరిగిపోయింది పాలల్లో. సో ఇప్పుడు మనం పక్కన నానబెట్టుకున్న పూల్ మఖానా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను వన్స్ యాడ్ చేసుకున్నాక నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1/4 స్పూన్. ఈ పూల్ మఖానా పాయసం చాలా హెల్తీ కూడా. దీనిలో ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఉంటుంది కంపేర్డ్ టు రెగ్యులర్ పాయసం, అందుకే నేను చేస్తున్నాను. అండ్ దెన్ లాస్ట్లో జీడిపప్పు అండ్ కిస్మిస్ గీలో వేయించి అది ఇందులో కలిపేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇలా శ్రీరామనవమికి ఇలా ప్రసాదాలు చేసి ఇలా పూజ చేసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఎలా చేశారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ మహాలక్ష్మి గారి మనవరాలు.